ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును నందును. సామెతల గ్రంథము 11:18. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అన్నమాట మనందరికీ తెలుసు. అయినా సరే మన నోటికి కళ్ళెం అనేది ఉండదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తాం, విసిరేస్తాం. మంచి మాట కంటే చెడ్డ మాటలకి ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అవునో కాదో మీరే హృదయ పరిశీలన చేసుకోండి. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుకుంటాడు అని. శాశ్వతమైన బహుమానం అంటే నాకు తెలిసినంత వరకు పరసంబంధమైనది, పరలోకం. అదే శాశ్వతమైనది. ఈ లోకంలో మనం పొందుకునేవి ఏవి శాశ్వతం కాదు, శాశ్వతంగా కూడా ఉండవు. కాబట్టి ఇప్పటి వరకు ఏవేవో విత్తి నీ నెత్తి మీదకే తెచ్చుకొని ఉంటావు. ఇకనైనా మారు, నీతిని విత్తడానికి ప్రయత్నించు, శాశ్వత బహుమానం పొందుకో. ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.